మళ్ళీ అన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో, లేదు కదా, నువ్వు తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టేస్తాను, నువ్వు ఎలాగో ముఖ్యమంత్రి అయిపోయావు కదని. అప్పుడెందుకు ఈ మేధస్సు వాళ్ళ? అసలు నీకు 5 ఏళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్ 7 ఏళ్ళు అంటాడు. అంటే మధ్యలో నువ్వు పీకిందేం లేదని నీకే అర్థమైపోయిందా? 12 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ ఈరోజు విభజించబడిన తర్వాత దాంట్లో 5 నువ్వే తీసేస్తున్నావు అంటే నువ్వు పీకిందేం లేదు నువ్వే చెప్తున్నావు. చేసిందంతా చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ల పాటు ఆయన శ్రమపడి ఒక షేప్కి మొదలుపెట్టిన రాజధానిని నువ్వు వచ్చి డిస్ట్రక్టివ్ మోడ్లో చేసావు. తర్వాత మళ్ళీ 2 ఏళ్లలో ఇప్పుడు నిన్ను చూసిన భయంతో మళ్ళీ చెప్తున్నా, నిన్ను చూసిన భయంతో గొంపగత్తి కింద గంపగుత్తి కింద జనాలందరూ మళ్ళీ జగన్ వస్తే ఏంటని చెప్తే ఈరోజు చట్టబద్ధత కల్పిస్తున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ ఆ దేశానికి ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములిచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చడం ఈ పెద్ద మనిషి ఓట్లకే దిక్కు లేదా? బాబాయ్, నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు జగన్. ఈరోజు నిజంగా April 1 ఈ రోజు రైతుల మొహం చూసావా? ఆఖరికి ఆ రైతుల్ని భయపడే వాళ్ళని చూసి పారిపోయి నువ్వు పరదాలు కట్టుకుని తిరిగిన సీఎంది.